నమస్కారం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పాలిట ఒక దైవంలా, ఒక దేవుడిగా కొలిచేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలని గుర్తించినటువంటి పెద్దలు చంద్రబాబు గారు 2 నెలల కాలంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ఇలా 3 సూపర్ 6 పథకాలని ఈ 2 నెలల కాలంలోనే ఆయన ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ మూకలున్నాయో, ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే 3 నెలల్లో వాళ్ళ చరిత్రలో ఇంత ఘనమైనటువంటి గొప్ప పథకాల్ని వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. అటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైనప్పటికీ కూడా కేవలం తన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరియు ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి కావలసినటువంటి వనరులను సమకూరుస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఆ రకంగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిని చూసి 4,90,00,000 ప్రజలందరూ కూడా ఈరోజు గర్వంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘనంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కల్పించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎంత దుర్మార్గాలు జరిగాయి, ఎన్ని రకాలుగా దోపిడీలు జరిగాయి, ఎన్ని రకాలుగా మోసాలు జరిగాయి అని కూడా గత ప్రభుత్వంని ఈరోజు బేరీజు వేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో పేదలకు కావాల్సిన సంక్షేమాలు ఒక్కొక్కటిగా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నా కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు, దొమ్మిలు ఇటువంటి జరగవు అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా గుండెల మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ 14 నెలల కాలంలోనే కుదిరిందంటే దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కావాల్సింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అండదండలుగా నిలబడ్డ పొడి చేయడం చేయగా నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే ఈ రాష్ట్రాన్ని యువతను ముందుకు తీసుకుపోయేదానికి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఈ ముగ్గురి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రం శరవేగంగా ముందుకు పోతా ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే వీళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కాదు కదా, బాబే జిందాబాద్, బాబే బెటర్ అనేటువంటి పరిస్థితి వీళ్ళ నోర్ల నుంచి వచ్చేటువంటి పరిస్థితి త్వరలో రాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్త్రీ శక్తి మహిళలకు ఫ్రీ బస్సుల్ని ప్రారంభోత్సవం కార్యక్రమానికి వచ్చాం. మహిళల కళ్ళల్లో ఒక ఆనందం చూసాం, సంతోషం చూసాం. ఏ మహిళను అడిగినా మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, మేము ఎక్కడికైనా పోగలము అనేటువంటి ధైర్యం ఉంది అని చెప్పి ఈరోజు మహిళలు చెప్తా ఉంటే ఆనందం వేస్తా ఉంది. ఈ ఆనందమే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో చూడాలని మా చంద్రబాబు గారు కళ్ళలు అన్నారు. ఆ కళ ఈరోజు నెరవేరుతా ఉంది. నెరవేర్చున్నందుకు ఆయనకు మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మా మార్కాపురం ప్రజలందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.